హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఎన్ ఫుడీస్. ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా దాబా స్టైల్. సో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక 5 టమాటోలు తీసుకున్నాను, అలాగే 5 ఉల్లిపాయలు తీసుకున్నాను, గుప్పడు కాజు తీసుకొని మంచిగా ఉడికించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న దాన్ని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం గ్రైండ్ చేయాలి. చూసారు కదా, ఇట్లా ఉల్లిపాయ అనేది మంచిగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి, అప్పుడే మనము మంచిగా ఉడికినట్టు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, కొంచెం థిక్ పేస్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని తగినంత నూనె పోసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేడెక్కే లోపు మనం పన్నీర్ పీసెస్ని కట్ చేసుకుందాము. ఇది కొద్దిసేపు సాల్ట్ వాటర్లో నానబెట్టుకుంటే పన్నీర్ అనేది ఈజీగా కట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇట్లా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె మంచిగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది కూడా మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన ఏదైనా ఉన్నా పోతుంది. ఇప్పుడు ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారం పొడి, అర చెంచా ఉప్పు, అర చెంచా పసుపు, ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది నేను 150 grams to 200 grams ఆఫ్ పన్నీర్తో చేస్తున్నాను. మీరు పన్నీర్ బట్టి మీరు కారం ఉప్పుని ఎక్కువ మెజర్మెంట్స్ బట్టి చేసుకోవచ్చు. చూడండి, కలర్ అనేది మంచిగా అయింది, ఇట్లా రెడ్డిష్గా. మీకు కావాలంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుంది, సేమ్ డాబా స్టైల్. ఇప్పుడు లాస్ట్కి కొంచెం గరం మసాలా, గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఆశీర్వాద్ గార్లిక్ నాన్ తోటి నేను సర్వ్ చేసి చూపిస్తున్నాను. ఇది దీన్ని ప్యాక్ ఆఫ్ 5లో మనకి అవైలబిలిటీ ఉంటుంది. జెప్టో దీంట్లో నేను తీసుకున్నాను అనమాట. చూడండి, సేమ్ మనకు రెస్టారెంట్ స్టైల్ లానే ఉంది. జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీని బటర్ కానీ నెయ్యితో కానీ దేంతోనైనా మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి, అప్పుడు సేమ్ రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. వావ్, చూడండి ఎంత మంచిగా వచ్చిందో కలర్ఫుల్గా. ఇప్పుడు ఎమ్మీ పరోటా విత్ బటర్ మసాలా పన్నీర్ కర్రీతో నేను టేస్ట్ చేసి చూపిస్తున్నాను. వావ్, ఎమ్మీగా ఉంది.